హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను కంచు దాంట్లో చేస్తున్నాను. అందులో నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని కాజూస్ అవి ఫ్రై చేసుకోవాలి. కాజు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమియా కానీ స్వీట్స్ చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో కాజు అండ్ కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి. మనం బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం మిల్క్ వేసుకుందాం. సో మిల్క్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ అవుతూ ఉంటే అప్పుడు నెక్స్ట్ మనం ఇందులో సగ్గుబియ్యంని యాడ్ చేయాలి. సో ఒక 4 cups ఆఫ్ మిల్క్, నేను 1 cup ఆఫ్ సగ్గుబియ్యంని తీసుకున్నాను. ఎందుకంటే బాయిల్ అయ్యి అవి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో కొంచెం థిక్గా అవుతుంది కదా, అందుకని మిల్క్ చాలా 1:4 ఉండాలి. సో చూసారు కదా, స్లోగా సిమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ సో చాలా బాగా కుక్ అవుతున్నాయి. అండ్ సగ్గుబియ్యం ఇంకో ఆల్మోస్ట్ 2 minutes సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో నేను చెరుకు బెల్లాన్ని తీసుకున్నాను. సో నార్మల్ బెల్లం కాదు, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. సో నార్మల్గా కావాలంటే ఇది దొరకదు ఇట్లా అనుకుంటే మీరు నార్మల్ బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు. సో బాగా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకున్నాను కదా, మనం వేసుకున్నాక వేసుకోవచ్చు, ఓరల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అందులో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ని కూడా వేసేసాను ఫ్రెండ్స్, బెల్లంతో పాటే అది కూడా వేసేసాను. సో ఇప్పుడు మన సగ్గుబియ్య పాయసం రెడీ టు సర్వ్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్, అది ప్రసాదంగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా స్వీట్ తినాలి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీ టేస్టీ సింపుల్ రెసిపీ. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.